ఇక్కడ ఉన్న న్యూస్ క్లిప్లోని ఫోటోలో వైఎస్ భారతి గారి పక్కన కనబడుతున్న వ్యక్తిని ఒక్కసారి గమనించండి. ఇతడు వైఎస్ భారతి గారి పిఏ అట. పేరు వర్రా రవీంద్రారెడ్డి అట. ఇతనిని అరెస్టు చేశారంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వార్త వచ్చింది. దానికి కారణం ఇతడు తన ట్విట్టర్ అకౌంట్లో ప్రతిపక్షాలను బూతులు తిడుతూ పోస్టులు పెట్టేవాడు. మరి ముఖ్యంగా షర్మిల గారిని, వైఎస్ విజయమ్మ గారిని టార్గెట్ చేస్తూ వారిని పచ్చి బూతులు తిడుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టాడు. పర్యవసానం అతడిని అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అతడు ఎంత దారుణమైన బూతులు పోస్ట్ చేశాడో ఇక్కడ ఉన్న క్లిప్పింగ్స్ను బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఇవి వ్రాయలేని, చదవలేని భాషలో ఉన్నాయి. మరి ఇతడు తన సోషల్ మీడియా అకౌంట్లో బూతులు పోస్ట్ చేస్తూ ఉంటే ఏమీ తెలియని స్థితిలో వైఎస్ భారతి గారు ఉన్నారా అనే $1 మిలియన్ ప్రశ్నను కొంతమంది వేయడం జరుగుతోంది. ఆవిడకు తెలియకుండా ఏదీ జరగదు. ఎందుకంటే అతడు మరెవరో కాదు, ఆవిడ పిఏకి సంబంధించిన పూర్వాపరాలు మొత్తం, వారి బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలుసుకునే వారిని ఆ పోస్ట్లో అపాయింట్ చేసుకుంటారు. మరో ప్రక్క అసలు భారతి గారే తన పిఏ చేత ఈ బూతులు పోస్ట్ చేయించారనే టాక్ కూడా రన్ అవుతోంది. ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ చాలా రూమర్సే ఉన్నాయి. అందులో ప్రముఖంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణానికి సంబంధించి ఆవిడ పాత్ర గురించి చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా పోలీసులు రవీంద్రారెడ్డి అనే ఈ భారతి గారి పిఏను అరెస్ట్ చేసిన మాట నిజమే అయిన పక్షంలో వారు సమర్థవంతంగా ఇన్వెస్టిగేషన్ను కొనసాగించాలి. ఎటువంటి ఒత్తిడులకు కూడా లొంగకూడదు. అప్పుడే అసలు నిజాలు బయటపడతాయి.